దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించేందుకు ఈ నెల 25 నుంచి 28 వరకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 14 జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి వెల్లడించారు. చిక్కడపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో ఈ సభలు జరగనున్నాయి. ఈ మహాసభల పోస్టర్ను ఆల్ ఇండియా ట్రెజరర్ పుణ్యవతి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ మల్లు లక్ష్మి, కార్యదర్శులు ఆశాలత, సరళతో కలిసి ఆవిష్కరించారు. ఈ సభలను ప్రముఖ నటి, రచయిత్రి రోహిణి ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక సభలో జాతీయ నేతలు బృందాకారత్, మరియం దావాలే, సుధా సుందర్ రహమాన్ పాల్గొని ప్రసంగించనున్నారు. 1981 నుంచి మహిళల హక్కుల కోసం పోరాడుతున్న ఐద్వా అదే స్ఫూర్తితో భవిష్యత్ కార్యాచరణను ఈ మహాసభలో రూపొందించబడింది. మేము అడిగితే మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ పెన్షన్ ఇప్పించడంలో కూడా మా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పండగ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 3,55,000 మెంబర్షిప్ ఉంది. ఈ మెంబర్షిప్ ఉన్నటువంటి గ్రామ కమిటీలను కదిలించి ప్రాథమిక ఆరోగ్య హెల్త్ సెంటర్ల పైన సర్వే చేసి ఆ సర్వేలో వచ్చేటువంటి అంశాల ప్రాతిపదిక తీసుకుని ఎలక్ట్రానిక్ మీడియా చూసినటువంటి వాళ్ళందరికీ కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ నిర్వహణ ఉద్దేశం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 14వ ఆల్ ఇండియా మహాసభలు 5 వరకు 4 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి. అన్ని రాష్ట్రాల నుండి దేశవ్యాప్తంగా 26 నిర్వహిస్తున్నటువంటి నాయకత్వం, ప్రధానమైనటువంటి నాయకత్వం ఇక్కడికి రాబోతా ఉంది. 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఏం సాధించాము, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాము అనేది కూడా ఒక దిశానిర్దేశం చేసుకునే దానికి మన తెలంగాణ ఒక మీట్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ప్రెస్ మీట్ కి ముఖ్యంగా ఐద్వా జాతీయ కోశ, అట్లాగే ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. ఐద్వా రాష్ట్ర సహాయ ఆధ్వర్యంలో కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నా కానీ ఆ బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం చెప్తున్నాం. ఎందుకంటే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు హక్కు, అది ఇల్లు హక్కు, కనీస వేతనం కూడా హక్కుగా ఉండాలి, విద్యా వైద్యం కూడా హక్కుగా ఉండాలి. మేము చెప్పడమే కాదు, ఇప్పుడే పుణ్యవతి గారు చెప్పింది, రాజ్యాంగము ప్రతి ఒక్కరికి ఇల్లు, కూడు, గూడు, గుడ్డ, ప్రతి ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత రాజ్యాంగం ఏదైతే చెప్తుందో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయండి అని కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. ఇంకా భవిష్యత్తులో కూడా వాటి మీద చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము చెప్పదలుచుకున్నాం. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 పథకాలు ప్రవేశపెట్టింది. కానీ ఉచిత బస్సు అని అన్నారు, ఉచిత బస్సు కల్పిస్తున్నారు, కానీ సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాలకు వచ్చినట్లయితే చాలా బస్సులు తీసేసినటువంటి పరిస్థితి. అందుకే గ్రామీణ ప్రాంతాలలో కూడా బస్సు సౌకర్యాలు కల్పించే విధంగా చేసినట్లయితే ఆ రకంగా వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు. కాబట్టి ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో బస్సు సౌకర్యాలు లేవు ఆ బస్సు సౌకర్యాలు కూడా కల్పించాలి. అట్లాగే పట్టణ ప్రాంతాల్లో చాలా బస్సు గతం కంటే ఇప్పుడు తగ్గినాయని సర్వే చేసిన సందర్భంగా బస్సుల సంఖ్య తగ్గినాయి అని చెప్తా ఉన్నారు. కాబట్టి గతంలో ఎన్ని ఉన్నాయో ఇప్పుడు కూడా అదేవిధంగా బస్సుల సంఖ్యను పెంచి వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని మేము చెప్పదలుచుకున్నాం. అట్లాగే మహాలక్ష్మి పథకం ద్వారా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు, దాన్ని అమలు చేయలేదు. వ్యవసాయ కార్మికులకు 12,000 వేతనం ఇస్తామని చెప్పారు సంవత్సరానికి, కానీ అది కూడా అమలు చేయట్లేదు. ఏదైతే 6 పథకాలు మేము ఇస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో కాబట్టి దాన్ని అమలు చేయండి. దాన్ని అమలు చేయకపోతే భవిష్యత్తులో మేము ఇప్పటికే మహాసభలో కేంద్రంలో ఉన్నటువంటి 6 కమిషన్ పేపర్స్ మేము పెడుతున్నాం. ఆ 6 కమిషన్ పేపర్స్ సంబంధించినటువంటి అమలు కోసం కూడా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఉద్యమాలు అమలు చేయకపోతే ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తాం. తెలంగాణలో కూడా ఏవైతే మహిళలకు వాగ్దానాలు చేసిరో ఆ వాగ్దానాలు అమలు చేయకపోతే తప్పనిసరిగా ప్రజలందరినీ, మహిళలందరినీ సమీకరించి ఆ ఉద్యమంలో, పోరాటంలో భాగస్వామ్యం చేసేందుకు కూడా మా పోరాటాలు గుర్తం చేస్తాము. కాబట్టి ఈ తెలంగాణలో మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది అభిజవాదులు, మేధావులు, కవులు, కళాకారులు, పేద మహిళలు, ఇండియాలో పనిచేసేటటువంటి మహిళలు కావచ్చు, వ్యవసాయ కార్మికులు కావచ్చు,
అనేక మంది మహిళలు మాకు ఇప్పటికే ఈ డోర్ టు డోర్ అంటే గడప గడప తిరుగుతూ ఉంటుంటే మాకందరికీ కూడా వాళ్ళ ఆర్థిక సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఐక్య మహాసభలో తెలంగాణ సాయుధ పోరాటం గడ్డపైన జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు చిట్యాల ఐలమ్మ మరియు మల్లు స్వరాజ్యం చిన్నతనంలోనే తుపాకీ పట్టి భూస్వాముల పైన అట్లాగే రజాకారుల పైన పోరాడిన ధీర వనిత మల్లు స్వరాజ్యం తిరుగాడిన ఈ పోరాట తెలంగాణ మట్టి నేల దేశానికి భవిష్యత్